బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. మళ్లీ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతుంది. తాజాగా గుంటూరు జిల్లాలో 3 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో ఏలూరుకు చెందిన దంపతులు, తెనాలికి చెందిన వృద్ధుడు ఉన్నారు. తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో ఈ ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు. అయితే కరోనా సోకిన వృద్ధుడి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండడంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లాలో ఒక్కసారిగా 3 కేసులు బయటపడడంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియను వేగవంతం చేసి వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. విశాఖపట్నం, నంద్యాల జిల్లాలో 2 మహిళలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇటు తెలంగాణలోనూ ఓ డాక్టర్ కోవిడ్ బారిన పడటం తీవ్ర కలకలం రేపింది. దీంతో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అటు దేశవ్యాప్తంగా కూడా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. భారత్లో ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య 1000 దాటినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా కేరళలో 430 కేసులు వెలుగు చూడగా మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, గుజరాత్లో 83, తమిళనాడులో 69, కర్ణాటకలో 47, యూపీలో 15, బెంగాల్లో 11 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ మహమ్మారి కారణంగా 7 మృతి చెందగా కరోనా చికిత్స అనంతరం 354 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా NB1.8.1, LF.7 వేరియంట్లు ఉన్నాయని నిపుణులు గుర్తించారు. అయితే ఈ 2 వేరియంట్లు అంత ప్రమాదకరమైనవి కావని, వీటి వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం తక్కువని WHO తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్, శానిటైజర్ వాడాలని సూచించింది. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని అరికట్టవచ్చని స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. దేశంలో కరోనా కేసుల సంఖ్య అయితే పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఏపీలో గుంటూరులో కూడా కొత్త కేసులు కూడా వెలుగు చూసినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? సంపత్, మరోసారి దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. కానీ అది సీజనల్ వ్యాధిగానే మనం చూడాల్సి ఉంటుంది ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఆల్రెడీ కరోనా 2019 నుంచి 2021, 2022లో భారీ ఎత్తున వచ్చింది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. అయితే కరోనాకు సంబంధించి ఏదైతే వైరస్ ఉందో ఇది వేరియంట్లు ఖచ్చితంగా వస్తుంటాయి. ప్రతిసారి వచ్చిన వేరియంట్, కొత్త వేరియంట్ ఏదో ఆ వేరియంట్ తన బలహీనంగా వస్తుంది. ఎందుకంటే మనకు ఒకసారి చూసుకుంటే కూడా కనుక ఉదాహరణకి జలుబు, కోల్డ్ అయితే వస్తుంది, కోల్డ్ వైరస్ అది మొదట్లో చాలా హెవీగా ఉండేది. ఆ తర్వాత పోతూ దాని అది బలహీనమైంది ఆ వైరస్. అంతేకాదు మనకు స్వైన్ ఫ్లూ కూడా, కరోనాకు ముందు స్వైన్ ఫ్లూ కూడా కరోనా కన్నా ఎక్కువ అది విజృంభించింది. దానికి కూడా కొన్ని లక్షల మంది చనిపోయారు. కానీ అది దాని మీద పెద్ద ప్రచారం లేక ప్రజలు పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. కానీ కరోనా వైరస్ ఎప్పుడు వచ్చిందో దాని మీద మీడియా ఫోకస్ చేయడము, దాని గురించి పెద్దగా మాట్లాడుకోవడం వల్ల, చర్చించుకోవడం వల్ల దాని మీద ఇంపాక్ట్ పెరిగి ప్రజలు భయాందోళనకు గురి కావడం, తద్వారా మరణాల సంఖ్య ఎక్కువగా ఉండడం జరిగింది. కానీ శాస్త్రవేత్తలు చెప్తున్న దాని ప్రకారము ఉన్న అనుభవం గతంలో చూసిన మనకు స్వైన్ ఫ్లూ కావచ్చు, జలుబు కావచ్చు, ఈ డెంగ్యూ కావచ్చు, ఇలాంటి మనం రోగాలు ఏవైతే కొత్తగా వస్తున్నాయో ఏవైతున్నాయో వాటి లక్షణం మనం పరిశీలిస్తే కనుక అది వస్తున్న ప్రతిసారి, కొత్త వేరియంట్ వస్తున్న ప్రతిసారి కూడా అది బలహీనపడుతూ వస్తుంది. సో దాని నుంచి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అనేది మొత్తం ఫస్ట్ మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక భారత్ విషయానికి వస్తే కనుక కేసుల సంఖ్య పెరుగుతుంది. ఏదైతే సింగపూర్, హాంకాంగ్ లో ఈ కేసులు వెలుగు చూడడం జరిగింది. ఆ తర్వాత అది ఒక్కొక్క దేశాల్లో కనిపిస్తుంది. భారత్ లో కూడా ఈ కేసుల సంఖ్య 1000కి దాటింది. అయితే ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది, ఈ వేరియంట్స్ ఏవైతున్నాయో NB181, ఒకటి LF7 ఈ వేరియంట్లు
ఏపీలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. మళ్లీ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా గుంటూరు జిల్లాలో 3 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో ఏలూరుకు చెందిన దంపతులు, తెనాలికి చెందిన వృద్ధుడు ఉన్నారు. తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో ఈ ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు. అయితే కరోనా సోకిన వృద్ధుడి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండడంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లాలో ఒక్కసారిగా 3 కేసులు బయటపడడంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియను వేగవంతం చేసి వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. విశాఖపట్నం, నంద్యాల జిల్లాలో 2 మహిళలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇటు తెలంగాణలోనూ ఓ డాక్టర్ కోవిడ్ బారిన పడటం తీవ్ర కలకలం రేపింది. దీంతో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఈ అంశం సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కంటిన్యూ. రైట్, ఏదైతే మనకి కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుంది, దానికి సంబంధించి కొన్ని జాగ్రత్త చర్యలు అయితే తీసుకోవాలి. ఈ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వేరియంట్స్ వల్ల పెద్దగా ప్రాణహాని ఉండకపోవచ్చు, కానీ రోగాల బారిన పడే అవకాశం ఉంది. తద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి బయటపడాలని చెప్పేసి కూడా, అంటే బయటపడాలనుకుంటే కనుక కొన్ని జాగ్రత్తలు, అంటే కోవిడ్ లో మనం తీసుకున్న జాగ్రత్తలు, మాస్క్ ధరించడం, కొద్దిగా గుంపులకు దూరంగా ఉండడం లాంటివి తీసుకుంటే కనుక బయటపడే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ కోవిడ్ వచ్చిన వాళ్ళు బెంబేలెత్తాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఫ్యామిలీలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వేరియంట్ చాలా బలహీనంగా ఉన్నాయి. కాబట్టి దీనికి చికిత్స అందిస్తే మాత్రం యథావిధిగా కోలుకుంటారని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా WHO కూడా ప్రకటన చేసింది, ఈ 2 వేరియంట్ కూడా ఇది ప్రమాదకరమైనవి కావు అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కేసుల సంఖ్య పెరుగుతుంది. మనకు చూసుకుంటే కనుక ఏదైతే గుంటూరులో 2 కేసులు వెలుగు చూడడం జరిగింది. అదేవిధంగా వైజాగ్ లో 1 కేసులు మనం చూడడం జరిగింది, ఒక వైద్యుడికి రావడం జరిగింది. సో 2-3 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తానికి దేశవ్యాప్తంగా చూసుకుంటే 1000 అయితే కోవిడ్ కేసుల సంఖ్య దాటింది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఎక్కువ అత్యధికంగా 430 కేసులు కేరళలో ఉన్నాయి. గతంలో కూడా కేరళలోనే అత్యధిక కేసులు నమోదు కావడం జరిగింది. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, ఇలా కర్ణాటక, యూపీ, బెంగాల్, ఇలా ప్రతి చోట కూడా ప్రజల సంఖ్యలో అయితే కేసులు నమోదు కావడం జరిగింది. అయితే వీటి గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, కానీ తగు జాగ్రత్తలు, ముందస్తు చర్యలు తీసుకుంటే మంచిదని చెప్పేసి కూడా వైద్యులు సూచిస్తున్నారు. సంపత్, అయితే శ్రీనివాస్, మరి ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది? అంటే కోవిడ్ ఇది వేరియంట్ ప్రభావం తక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రజలనైతే నష్టం చేసేటువంటి అవకాశం అవుతుంది. కాబట్టి ఇంకా ఈ కేసులు పెరగకుండా, లేదంటే ప్రజల్లో ఇంకా అవగాహన పెంచేలాగా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు అప్రమత్త చర్యలు చేపడుతుంది. ఎక్కడైతే ఈ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న డైరెక్టర్ హెల్త్ వాళ్ళంతా కూడా చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ ఉన్న ఏ ఏరియాలో, ముఖ్యంగా ఏ ప్రాంతంలో, ఏ కాలనీలో వచ్చిందో ఆ చుట్టుపక్కల కాంటాక్ట్స్ ఎవరెవరితో జరిగాయన్న వాటి మీద కూడా చర్య వివరాలు సేకరిస్తుంది. అదేవిధంగా ఆ చుట్టుపక్కల కోవిడ్ కి సంబంధించి గతంలో ఏవైతే నియమాలు పాటించామో అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే కోవిడ్ కేసులు వస్తే కనుక ఆ జనరల్ ఆసుపత్రులు ఏవైతే ఉంటాయో ఆ జనరల్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో ఏవైతే ట్రేస్ అండ్ టెస్ట్ ఏవైతే ఉందో వాటి మీద కూడా దృష్టి సారించడం జరిగింది. ఖచ్చితంగా కోవిడ్ కి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కోవిడ్ లక్షణాలు ఉంటే వెళ్ళి టెస్ట్ చేయించుకుని క్వారంటైన్ లో ఉండే కేసును ఈ చికిత్స చేయించుకుంటే మాత్రం బయటపడే అవకాశం 99% ఉందని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు. సంపత్, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక దేశవ్యాప్తంగా కూడా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. భారత్లో ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య 1000 దాటినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా కేరళలో 430 కేసులు వెలుగు చూడగా మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, గుజరాత్లో 83, తమిళనాడులో 69, కర్ణాటకలో 47, యూపీలో 15, బెంగాల్లో 11 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ మహమ్మారి కారణంగా 7 మృతి చెందగా
కరోనా చికిత్స అనంతరం 354 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసులో అత్యధికంగా NB.1.8.1, LF.7 వేరియంట్లు ఉన్నాయని నిపుణులు గుర్తించారు. అయితే ఈ 2 వేరియంట్లు అంత ప్రమాదకరమైనవి కావని, వీటి వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం తక్కువని WHO తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్, శానిటైజర్ వాడాలని సూచించింది. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని అరికట్టవచ్చని స్పష్టం చేసింది.